కేంద్రము వడ్లు కొంటలేదని చెప్పి ఢిల్లీ మీద యుద్ధం చేస్తాను పోయిండు. పట్టుమంది 2 గంటలు చేయలే ధర్నా, అయిపోయింది. సీఎం స్పీచ్ అయిపోయింది, ధర్నా కూడా అయిపోయింది. ఢిల్లీలో 2 గంటలు కూడా చేయలేదు ధర్నా. దీనికి 4 రోజుల నుంచి ఊతా ఉన్నారు, బాగా ఊతా ఉన్నారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు రాస్తా ఉన్నారు. ఏమని? కేసీఆర్ ఢిల్లీకి పోతాడు, ఢిల్లీ పీఠం కదులుతుంది. ఢిల్లీ కదలలేదు, ఢిల్లీ పీఠం కదలలేదు. కరెక్ట్ గంట మాట్లాడడం కూడా చేత కాలేదు. నేను స్టేజ్ మీద కూర్చొని చాలాసేపు సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న. చాలా మంది అనుకుని ఉంటారు రఘునందన్ ఏంది ఫోన్ వింటున్నాడని. ఆడ ఏం మాట్లాడుతున్నారో ఇందామని విన్నాను. ఆయన కంటే ముందు ఇంకొక ఆయన తెచ్చి పచ్చకండు వయసు కూర్చోబెట్టారు, రాకేష్ టికాయత్ అని. 10 మంది జమ అయితే ఆ ధర్నాల ముందుకు పోయి మాట్లాడి ఆయననే లీడర్ అని చెప్తున్న ఆయన రాకేష్ టికాయత్. కనీసం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా గెలవలేనుడు ఈ దేశంలో రాకేష్ టికాయత్. ఆయన రైతు సంఘం నాయకుడు అంట. ఈనాటి కేసీఆర్ దీక్షకి ముఖ్య అతిథి ఎవరంటే రాకేష్ టికాయత్. ఆయన మాట్లాడిండు 15 నిమిషాలు నిన్న. నేను ఇప్పటిదాకా ఏం మాట్లాడతాడు రాకేష్ టికాయత్ అంటే, ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ సుడిగుండాల్లో ఉన్న సముద్రంలో నావలో పయనం చేస్తున్నాయి. ఈ నావ ఒడ్డుకు చేరాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఈ నావ ఒడ్డుకు చేరినాక ఎవరు కెప్టెన్ అనేది నిర్ణయించుకుందాం, ముందైతే పడవను ఒడ్డుకు తీసుకురండి అని రాకేష్ టికాయత్ ఆ సభ లోపల చెప్పిపోయింది. అంటే వాళ్ళ ముఖ్య తిరిగి వచ్చిన ఆయనకే డౌట్ వస్తుంది, ఈ పడవ గట్టుకు లేదు, తీరానికి ఏరేటట్టు లేదు, దీనికి ఎవరు కెప్టెన్ ఉండేటట్టు లేడు అని చెప్తున్నాడు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని రాకేష్ టికాయత్ శుద్ధులు చెప్తా ఉన్నాడు. ఢిల్లీలో వార్డు మెంబర్ గెలవనోడు ప్రతిపక్షాల ముఖ్యమంత్రులందరినీ ఒక వేదిక మీదకి రమ్మని అడుగుతున్నాడు. ఆడ పెట్టింది రైతు దీక్ష కాదు, ఆడ పెట్టింది కేసీఆర్ దేశికా నేత అనేది ఓటింగ్లు పెట్టింది. నేను అడుగుతున్నా, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే కేసీఆర్ దేశీ నేత అని ఓటింగ్ పెడతారు, గుజరాత్ లో దేశీ నేత అని ఓటింగ్ పెడతారు, వారణాసిలో దేశీ నేత అని ఓటు పెడతారు. ఇలా ఢిల్లీలో పోయి కూడా గవే ఓటింగ్లు పెట్టారు. మనం అడగాలి, వడ్లు కొనుమని ఐకేపీ సెంటర్ దగ్గరకు వచ్చి ముచ్చట చెప్తావా, ఢిల్లీకి పోయి దేశీ నేత అని ముచ్చట చెప్తావా? నీ పంచాయతీ రాజకీయమా, నీ పంచాయతీ వడ్లు కొనడమా అనేది అడగాలి. ఏ రోజుల్లో భారత ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఎవరన్నా మేము వడ్లు కొనమని చెప్పిరా? ఈ రోజు దాకా ఒక్క మంత్రి, ఒక్క భారత ప్రభుత్వ అధికారి మేము వడ్లు కొనమని చెప్పలేదు. వడ్లు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కొనాల్సిందే, వాళ్ళు వడ్లని బియ్యం చేయాల్సిందే, వాళ్ళు చేసిన బియ్యాన్ని FCI కొనాల్సిందే. ఇక దీంట్లో రెండో ముచ్చట లేదు. నువ్వు కింద పెట్టినా మీద పెట్టినా ఇంకెన్ని రకాలుగా అబద్ధాలు చెప్పినా భారత ప్రభుత్వం రైతన్నల దగ్గర నుంచి ప్రతి గింజ వడ్లు కొంటుంది. అసలు పంచాయతీ ఎందుకు వచ్చింది? 2004 జూన్ నుంచి 2021 డిసెంబర్ దాకా ఏ రోజు రానటువంటి వడ్ల పంచాయతీ తెలంగాణలో మాత్రమే ఎందుకు వచ్చింది? 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక్క కేసీఆర్కే వడ్ల పంచాయతీ ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి మనం. అసలు వడ్లు పంచాయతీ కాదు, రైతుల సమస్యలు కాదు, ఇక్కడ రైతన్నల యొక్క కష్టం గురించి ఆలోచించకుండా ఎంతసేపు రాజకీయం గురించి ఆలోచించడమే చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి తప్పు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇతర రాష్ట్రాల్లో పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో కూడా ఇదే టెంపరేచర్ ఉంటుంది, ఇదే యాసంగి పంటలో నూకలు వస్తాయి. మరి ఆంధ్రప్రదేశ్లో లేని పంచాయతీ, కర్ణాటకలో లేని పంచాయతీ, ఛత్తీస్గఢ్లో లేని పంచాయతీ తెలంగాణలో ఎందుకు వచ్చిందంటే చంద్రశేఖరరావు గారికి దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత అర్థం కాలేదు, హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత జరంత అర్థమైంది. 10 లక్షలు మీ ఖాతాలు వేసినాం బిడ్డ నాకు ఓటయ్యి అని తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో కూడా SMS పెడితే వారు నీ 10 లక్షలు వద్దు, నీ పాడుముఖం వద్దు, నీ కారు గుర్తొద్దని చెప్పి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఓట్లు కొందామనుకొని రాజకీయం చేద్దామని అనుకుంటే ప్రజలు నన్ను తిరస్కరిస్తా ఉన్నారు. ఏదో కిరికిరి పెట్టాలి, ఏదో గందరగోళం పెట్టాలి. నిన్ను ఇలా పుట్టిన పోరగాళ్ళంతా జై శ్రీరామ్ అనుకుంటా పోగొట్టు. ఎవరు నా మాట నమ్మేటట్లేరు, నిరుద్యోగులు నా మాట నమ్మేటట్లేరు. మా అక్క చెల్లెలు, డ్వాక్రా మహిళలు పావులా వడ్డీ, రుణం లేనటువంటి వడ్డీ ఇస్తామన్నా డబ్బులు వస్తలేవా? ఈ రకంగా ఎవరు నమ్ముతలేరు. ఇక నంబర్ ఎవరు నమ్మించే ప్రయత్నం ఎవరిని చేద్దామంటే అమాయకంగా దొరికింది రైతులు అనుకొని కేసీఆర్ అనుకున్నారు. కానీ కేసీఆర్కి అర్థం కావాలి, ఎత్తేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడలేదు. అందుకనే కేసీఆర్ గారు
మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ అల్లుడు హరీష్ రావు దుబ్బాకల మొదలు పెట్టిండు. ఏమని బీజేపీ గెలిస్తే కరెంటు బాయిల కాడ మీటర్లు వస్తాయన్నాడు. వచ్చిన దుబ్బాకల గెలిచినాక రాలేదు. జిహెచ్ఎంసీలో గెలిచినప్పుడు కూడా అదే ప్రచారం చేసిండు. ఆఖరికి హుజురాబాద్ లో కూడా గదే చేసిండు. ఇంకో పని కూడా చేసిండు. సిలిండర్ పెట్టుకొని ఊరూరుకు తిరిగి సిలిండర్ కి దండం పెట్టి ఓటేయమని అడిగిండు. సిలిండర్ కు దండం పెట్టినా బాయిల కాడ మోటార్లకు మీటర్లు వస్తాయని చెప్పినా టిఆర్ఎస్ పార్టీ చేసిన అబద్ధపు ప్రచారాలని ఏ రైతు ఫ్యామిలీ కూడా నమ్మలేదు. కాబట్టి హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వచ్చింది. దుబ్బాకలో పోతే ఏదో నేను సరిగా పట్టించుకోలేదు, ఏదో కారణాల వల్ల రఘునందన్ గెలిచిండు, చూద్దాం హుజురాబాద్ లో తెలుసుకుందాం అనుకున్నాడు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ గారికి వాస్తవం అర్థమైంది. ప్రజలు కేసీఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తలేరు అనేటువంటి విషయం అర్థమైన తర్వాత ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, సమాజంలో ఒక కొట్లాటను క్రియేట్ చేయడానికి, రైతుల్ని భారతీయ జనతా పార్టీ వైపు యుద్ధం చేయించడానికి మలిచేటువంటి కుట్రలో భాగంగా మరి సారి ముసలాడైందో, వయసు అయిపోయిందో, పీకేలు ఏకేలు కేకేలు కాకాలని ఎందుకు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఒరిజినల్ గా అయితే సమాజాన్ని రెండుగా విడదీసి రైతుల్ని మన మీద కుసిగొల్పాలనుకున్నాడు. కానీ ఆయనకు తెలవాల్సింది ఏంటంటే తెలంగాణ సమాజం బాగా చైతన్యవంతమైనటువంటి సమాజం. అటు నిరుద్యోగులు, ఇటు యువకులు, అటు మహిళలు, ఇటు రైతులు అందరూ కూడా కేసీఆర్ గారి పాలనను వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఈయనను జల్దీ దించి ఇంటికి పంపిద్దామని ప్రజలందరూ ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు ఓ కుట్రపూరితమైనటువంటి ప్రచారం. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? 2014 జూన్ 2 నుంచి 2021 డిసెంబర్ దాకా మీరు పండించినటువంటి పంట కేంద్రం కొనకుండా నువ్వు ఇంకెక్కడైనా అమ్మినట్టు, నీ దగ్గర ఒక గింజ కొని అమ్మినట్టు లెక్కలుంటే ఒక శ్వేతపత్రం మేము అడుగుతున్నావు. లేదా ఇప్పుడు యాసంగిలో 8 ఎకరాల పంటేసిండు రైతు, ఎంత నువ్వు కేంద్రానికి ఇద్దామనుకుంటున్నావు? ఎంత నువ్వు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటున్నావు? మిగిలిన బియ్యం ఎంతుంది? రేపు పొద్దుగాలు వచ్చి నువ్వు కానీ నీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ శ్వేతపత్రం ఇస్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. వడ్లు కొనాల్సిన గల్లీలకు రారు, వడ్లు కొనాల్సినటువంటి నియోజకవర్గ కేంద్రాలకు రారు. పోయి ఢిల్లీలో వారం రోజులుగా ముఖం చాటేసుకొని రైతులని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకని మనమందరం రేపటి నుంచి ఒక పని చేయాలి. 119 నియోజకవర్గాల్లో మొన్న పోటీ చేసినటువంటి నాయకులు, 17 పార్లమెంట్లలో మొన్న పోటీ చేసినటువంటి నాయకులు, మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ మౌత్ పీసులుగా ఎక్కడికెక్కడ కసీర్ కాడికి పోయి 2014 నుంచి మొన్న డిసెంబర్ దాకా ప్రతి గింజ మేమే కొన్నాం, రేపు కూడా ప్రతి గింజ మేమే కొంటాం. కేసీఆర్ మాటలన్నీ జూటా మాటలు అని చెప్పి రైతన్నల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, చివరిగా ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం కొన్న తర్వాత మిగిలిన వడ్లని, మిగిలిన బియ్యాన్ని ఆ రాష్ట్రాలు మార్కెటింగ్ చేస్తున్నాయో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం కూడా అట్లా మార్కెటింగ్ చేయాలని చెప్పి మనమందరం డిమాండ్ చేయడంతో పాటు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి వస్తారా, రేపు వస్తారా, ఇంకా వారం రోజులు రెస్ట్ తీసుకుంటారా తెలియదు. కానీ ఐకేపీ కేంద్రాలను వెంటనే తెలంగాణలో తెలపాలని చెప్పి, ఓపెన్ చేయాలని చెప్పి మనమందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేయాలని, ఆ దిశగా రైతన్నలందరినీ కూడా చైతన్యం చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జవాన్, జై కిసాన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.